అండి. ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర ఫేమస్ కోడిగుడ్డు బీరకాయ కర్రీ. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎలాంటి మసాలాలు వాడకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా కమ్మగా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది రైస్లోకే కాదు, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా గిన్నెలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి పచ్చిమిర్చి కారం లేవండి, ఇవి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను మంచిగా ఫ్రై చేయండి. తరువాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1/2 కిలో బీరకాయ ముక్కలను వేసి మంచిగా ఫ్రై చేయండి. ఒక మూత పెట్టి వదిలేస్తే బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. హాఫ్ స్పూన్ కారం వేసాను. మీరు ఇక్కడ పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం అనేది 1 స్పూన్ వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం అనేది తక్కువ వేసాను. అంతేనండి, ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. మీకు కావాలంటే ఇప్పుడు ఒక 1/2 గ్లాసు పాలు కూడా వేసుకోవచ్చండి. స్వీట్ని ఇష్టపడే వాళ్ళకి ఇలా పాలు పోసిన బీరకాయ కర్రీ చాలా నచ్చుతుంది. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. కూరలోని వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి మరొక 10 నిమిషాలు ఉంచితే మనకి బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.